నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ వారం వారం వార్తా సమాహారం కార్యక్రమంలో ఈ వారంలో జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి విశ్లేషణ చేద్దాం. వాటిలో ముఖ్యమైనది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనల సందర్భంగా గతంలో రఫా రఫా అంటూ ప్రదర్శించిన వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆయన పుట్టినరోజు పండుగ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వేట పొటేళ్లను కోసి రక్తాభిషేకం చేశారనేది ప్రధాన అభియోగంగా ప్రధాన శీర్షికల్లో వార్తల్లో వచ్చింది. దీనికి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా హోంశాఖ మంత్రి అనిత గారు చాలా సీరియస్ అయ్యారు. రక్తాభిషేకాలు ఏంటి, ఇదేమన్నా రాక్షస సంస్కృతి అంటూ ప్రశ్నించి దోషులు ఎలాంటి వారైనా సరే శిక్షించాల్సిందే, అరెస్టు చేయండి అని చెప్పి ఆజ్ఞలు జారీ చేశారు. దీంతో దాదాపు ఈ కార్యక్రమంలో పాల్గొన్న 20 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి వీధుల వెంట నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళటం అనేది కాస్తంత వివాదాస్పదమైంది. ఇదే అంశాన్ని సాధారణంగా ఇలాగ రోడ్ల మీద కాకుండా ముసుగు ధరించి తీసుకెళ్తారు. అలా కాకుండా రోడ్ల మీద ఇలా బహిరంగంగా తీసుకెళ్ళటం ఏంటి అని విలేకరులు డీజీపీ గారిని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం కాస్తంత ఆశ్చర్యాన్ని కలిగించింది. మా వద్ద పెట్రోలింగ్ వెహికల్స్ లేవని, అందువల్లనే నడిపించి తీసుకెళ్ళామని చెప్పి ఆయన కాస్తంత వెటకారంగా సమాధానం చెప్పారని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉంటే అసలు ఈ సంస్కృతిని తీసుకొచ్చిందే టీడీపీ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎదురు దాడికి దిగారు. గతంలో హిందూపూర్ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ గారి నియోజకవర్గంలో ఆయన కటౌట్స్కు గొర్రె పొట్టేళ్ల తలలను కట్ చేసి వాటిని దండలుగా వేసిన రోజు ఈ నీతి నియమాలు లేకపోతే ఈ కండిషన్లు ఎందుకు గుర్తు రాలేదు అని ప్రశ్నించారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం విజయోత్సవాల్లో భాగంగా అనేక సందర్భాల్లో ఇలాగ పొటేళ్లను బలివ్వడం అనేది, రక్తాభిషేకమైన చేయటం అనేది చేశారు. అప్పుడెందుకు మాట్లాడలేదు, మీకో నీతి మాకో నీతి అంటూ వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎదురుదాడికి దిగారు. అయితే ఇది ఆధునిక సమాజంలో, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి రాక్షస ప్రవృత్తికి తావు లేదంటూ హోంమంత్రి పదే పదే చెప్తూ వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కొందరు కార్యకర్తలు పొటేళ్లను కత్తిరించి, తలలు కత్తిరించి రక్తాభిషేకం చేశారనేది అప్పుడు ప్రచారంగా వచ్చింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? రాజకీయ పరంగా చూస్తారా, లేకుంటే సంస్కృతిలో భాగమని చూస్తారంటే ఇదేం సంస్కృతి అని చెప్పి కూటమి నేతలు ప్రశ్నించడం మొదలైంది. దీనికి బదులుగా మరికొందరు వయా మీడియా మధ్యస్థులు కూడా కొంతమంది చేస్తున్న వాదన ఏంటంటే, అసలు ఆ పొట్టేళ్లు కోయటం అనేది బలి కింద ఎందుకు వస్తుంది, మీరు బలిదానం అని వాదనలు చేస్తున్నారు. ఇది ఆ కోవకు చెందింది కాదని కొంతమంది సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. హోంమంత్రి అనిత గారికి ఒక సూచన కూడా చేస్తున్నారు. సంప్రదాయం పేరుతో రేపు రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగకు 1000 కోళ్లను బలి ఇస్తారు, దాన్ని ఆపుతారా మీరు అని చెప్పి ఎదురుదాడికి దిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏంటో అసలు ఈ రక్తాభిషేకాలు ఏంటో, ఇది పెద్ద వాదన అవటం ఏంటో, అరెస్టులు ఏంటో అనేది సామాన్య జనానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వార్త మాత్రం కాస్తంత ప్రముఖంగానే వచ్చింది. ఒకరి మీద ఒకరు మీరు చేయలేదా, మేం చేయలేదా అంటూ వాదనలు చేసుకోవటం అనేది కాస్తంత ఇబ్బందికరంగానే తయారైంది. రాక్షస సంస్కృతి, ఈ క్షుద్ర పూజలు ఏంటి అని చెప్పి అనిత గారు అనడం కూడా ఒకంత ఈ వివాదాన్ని మరింత రగిల్చిందే అని చెప్పాలి. ఈ వార్త ప్రధానంగా ఈ వారంలో ప్రధాన శీర్షికల్లోకి వచ్చింది. మరో వార్త, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మన రాష్ట్రంలోనే కాదు, ప్రక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఎక్కువైపోయింది. ముఖ్యంగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా వాద వివాదాలు జరుగుతున్నాయి. కేటీఆర్ రేవంత్ని పదే పదే పొట్టేవుడు అని ప్రస్తావించడం కాస్తంత వివాదానికి దారితీసిందనే చెప్పాలి. సో
పీకుడు అలాంటి భాష వస్తూనే ఉంది. ఛాలెంజ్‌లు విసురుకోవడాలు, ఎక్కడ రమ్మంటావో చెప్పు అని చెప్పి ఒకరి మీద ఒకరు ఇది బరువులు గీసుకుందాంరా, చూసుకుందాంరా అనే దాకా వచ్చింది. మరో ప్రక్క హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా తన విమర్శలకు పదును పెట్టారు. కాకుంటే ఆయన భాష కాస్తంత సౌమ్యంగా ఉంటూ వస్తుంది. ఆయన చేస్తున్న ఒక ప్రత్యేకమైన ధోరణి ఎలా ఉందంటే, ప్రతి అంశానికి ఆయన చేసిన ప్రతి విమర్శకు గణాంకాలతో సాక్ష్యాలు తీసుకొచ్చి చెప్పడం అనేది కాస్తంత ఇంటలెక్చువల్గానే ప్రజలు పరిగణిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎటొచ్చి కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మాత్రమే అవధులు దాటి భాషాపరంగా కావచ్చు, భావోద్వేగ పరంగా కావచ్చు, చాలా చాలా దూరం వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. అరెస్ట్ చేయాలనుకుంటున్నారా, చేయండి చూసుకుందాం. అరెస్ట్లో కూడా నేను జైల్లో ఉండి కూడా చక్కగా యోగా చేసుకుంటానని చెప్పి గతంలో కేటీఆర్ కూడా ఒక సవాల్లో విసిరారు. ఇక ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తామని చెప్పి ఒకరి మీద ఒకరు చూసుకుంటూ ఉంటే సడన్గా ఇది ఈ రగడ కేసీఆర్ వైపు మళ్ళింది. అసలు కేసీఆర్ అనే నాయకుడు ఎక్కడున్నాడు, ఫామ్ హౌస్లకే పరిమితం అయిపోయాడు అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు విమర్శల బాణాలు సంధిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సడన్గా కేసీఆర్ సభలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటికే ఫామ్ హౌస్ నాయకుడు అని చెప్తున్న తరుణంలో ఆయన అసెంబ్లీకి రావడం అనేది కాస్తంత విశేషం సంతరించుకుందనే చెప్పాలి. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన అంశం జరిగింది. ఎన్నాళ్ళు విమర్శిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి తదితర మంత్రివర్గాలు కేసీఆర్ని చూసి అభివాదం చేసి ఆయన కూర్చున్న దగ్గరకు వెళ్ళి మరి ఆయనకి నమస్కారం చేయటం అనేది ఏంటి, రాజకీయాల్లో నిజంగానే అంటుంటారు కదా, శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని. అంతకుముందు రోజు దాకా ఆయన్ని విపరీతమైన విమర్శలతో ఆయన గుప్పించిన రేవంత్ అండ్ పార్టీ ఆయన రాగానే వెళ్ళి నమస్కారం చేయడం అన్నది సంస్కృతిలో భాగం. అది ఒక సంస్కారయుతమైన గెస్చర్గా ప్రజలందరూ పరిగణించారు. ఇక కేసీఆర్ వాగ్దాటి మనకు తెలిసిందే. ఆయన పంచులతో ప్రారంభించి విపరీతమైన ఇంకా ప్రజల దృష్టిని ఆకర్షించే పనిచేశారు. నెక్స్ట్ డే నుంచే ఇంకా మళ్ళీ రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన 4 మాటల్లో నుంచే వీళ్ళంతా కొన్ని అంశాలను బయటికి తీసి రేవంత్ రెడ్డి గారి మీద ఆయన చేసిన విమర్శలు కానీ వాటిని కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ వైపు మళ్ళించారు. కేసీఆర్కి దమ్ముంటే మళ్ళీ ఇంకా ప్రారంభించారు అదే భాష, దమ్ముంటే చర్చకు రావాలి, మేము ఎలాంటి అంశాలకైనా సమాధానం చెప్తాం, అలా కాకుండా బయట ఉండి చేయటం ఏంటి అని చెప్పి పనిలో పనిగా కేసీఆర్ చంద్రబాబు నాయుడు పాలన గురించి కూడా మాట్లాడటంతో అసలు చంద్రబాబు నాయుడికి కేసీఆర్కి పోలికేంటి, ఆయన పాలన సజావుగా జరుగుతోంది అని చెప్పి అక్కడ కాంగ్రెస్ శ్రేణులు అనడం. అలాగే ఇక్కడ మన రాష్ట్రంలో కూడా దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారు కూడా దానికి చాలా ఘాటుగానే స్పందించినట్టు వార్తలు వచ్చాయి. ఇది కూడా ఒక ప్రధాన అంశంగా ఈ వారంలో వచ్చింది. మరో ముఖ్యమైన అంశం హైకోర్టుకు సంబంధించి. హైకోర్టు చాలా సీరియస్ అయింది గవర్నమెంట్ మీద. దేనికి సంబంధించి అంటే, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో బాలబాలికల ఆరోగ్యానికి సంబంధించి చాలా సీరియస్గా ప్రభుత్వానికి ఆల్మోస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టే అయింది. జ్వరాలు లేకపోతే ఇంకా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇలాంటి వాటితో పిల్లలు చనిపోతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, గిరిజన సంక్షేమ హాస్టల్లో, ఆశ్రమ పాఠశాలల హాస్టల్లో నివసించే గిరిజన బాలబాలికల సంరక్షణ విషయంలో ప్రభుత్వం దగ్గర ఏదైనా నిర్దిష్టమైన ప్రణాళిక ఉందా, అలా ఉంటే ఇంతమంది ఎందుకు చనిపోవడం అనేది గిరిజన హాస్టల్లో విద్యార్థులు చనిపోవడం అనేది తేలిగ్గా తీసుకోవాల్సిన అంశం కాదు, వెరీ సీరియస్ ఇష్యూ అని చాలా తీవ్రమైన స్వరంతో హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టుగా కనిపిస్తోంది. ఇదంతా ఎందుకు బయటకు వచ్చిందంటే, సువర్ణరాజు అనే ఒక వ్యక్తి ఇలాగా సంక్షేమ హాస్టల్లో ఘోరాతిఘోరమైన సంఘటనలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయని చెప్పి ఒక కేసు రావడంతో అది కూడా, అలాగే మళ్ళీ హైకోర్టు కూడా సుమోటోగా కొన్ని కేసులని తీసుకొని చెప్పింది. సీరియస్కి వార్నింగ్ కూడా ఇచ్చింది. మీరు ఒకవేళ మీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉంటే
అది అది ఎలా ఉంది, పిల్లల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వము ఏం చేయబోతుంది, కలుషిత నీరు తాగి ఎక్కువ మంది విద్యార్థులు చనిపోయారని వార్తల్లో వచ్చినాయి, మీడియాలో కథనాలు కూడా మేము చూసాం. అసలు ఆర్ఓ ప్లాంట్లు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పిన దానికి ఒక 400 ఆర్ఓ ప్లాంట్లు మేము ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానానికి హైకోర్టు సంతృప్తి చెందకుండా చాలా సీరియస్ అయింది. హాస్టల్ ఎన్నో వందల సంఖ్యలో హాస్టళ్ళు ఉంటే మీరు అది కంటి తుడుపుగా ప్రారంభించే ఈ ఆర్ఓ ప్లాంట్లు విద్యార్థుల జీవితాలను కాపాడతాయా అని చెప్పి కూడా ప్రశ్నించి వాటిని పెంచాలని, అలాగే గిరిజన సంక్షేమ హాస్టల్ నిర్వహణకు సంబంధించి నిధులను కూడా పెంచాలని, అక్కడ ఆరోగ్య బాగుపరచడం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఇలాగ చాలా సూచనలు చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఒక విధంగా ఇది ప్రభుత్వం గిరిజన విద్యార్థుల పట్ల చూపుతున్న వైఖరికి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనే మనం ఆ కోణంలోంచి దీన్ని మనం చూడాల్సి ఉంది. ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన యాగి మీద హైకోర్టు స్పందించడం కాదు. హైకోర్టు మీడియా కథనాలను చూసి సుమోటోగా కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఒక వారం లోపు ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఒక నివేదిక రూపంలో మా దగ్గర రావాలని సిఎస్కి ఆదేశాలు జారీ చేసేదాకా ఈ కథనం వెళ్ళిందంటే కొంచెం సీరియస్గా అయినట్టు అనిపిస్తుంది. అంటే దగాబడిన పిల్లలు వీళ్ళందరూ వాయిస్లెస్ పీపుల్, అలాంటి వాళ్ళకే మీరు రక్షణ కల్పించకపోతే మరెవరికి రక్షణ కల్పిస్తారు అని కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఈ కథనం వచ్చింది. చూడాలి ఏం జరుగుతుందో, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సమాధానం వెళ్తుందో, ఆ సమాధానానికి హైకోర్టు సంతృప్తి చెందుతుందో లేక మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశిస్తుందో అనేది భవిష్యత్తులో చూడాల్సిన అంశం. సో ఈ అంశం కూడా 2-3 రోజుల పాటు వార్తల్లో ప్రధానంగా చోటు చేసుకుంది. ఇక విదేశీ పర్యటనలకు సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తూ వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరు తరచూ ప్రత్యేక విమానాల్లో హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు సీరియస్ అయినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు చేస్తున్న విమర్శలకు సమాధానాలు దొరకట్లేదని, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పట్లేదని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీరియస్ అవుతున్నట్టు, అదే అంశాన్ని పదే ప్రస్తావిస్తున్నట్టు సమాచారం. సో ఇంకొక అంశం ఏంటంటే, ఈ మధ్య లోకేష్ గారు ఇంగ్లాండ్ వెళ్ళారనే ఒక వార్త వచ్చింది. క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నా కూడా ఆ మీటింగ్కి ఎగనామా పెట్టి, అంటే గైర్హాజరయ్యి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళారు. అది అధికారిక పర్యటన లేకపోతే ఏమైనా ఆయన సొంత పర్యటన? ఒకవేళ అధికారిక పర్యటన అయితే దాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు, చెప్పొచ్చు కదా అని చెప్పి ఇంకో ప్రశ్న వేస్తున్నారు. ఆ తర్వాత 2 రోజులకి మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంగ్లాండ్ వెళ్తున్నారు అనే ఒక వార్త రావడంతో దాని పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టాయి. ఏంటి తండ్రి కొడుకులు పదే వెళ్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే కూటమి ప్రభుత్వ నేతలు దీన్ని చాలా వ్యంగ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. మా మంత్రులు ఎక్కడెక్కడ వెళ్తున్నారో మీకు చెప్పి వెళ్ళాలా? మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళేటప్పుడు మీ అనుమతి తీసుకుని వెళ్ళాలా? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వెళ్ళాలా అని కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే కొన్ని మీడియా సంస్థలు కూడా ఇలాంటి ప్రశ్నలు సంధిస్తూ వచ్చారు. కూటమి నేతలు కూడా దీన్ని చేస్తూ వచ్చారు. ఇంతకీ వాళ్ళ కడుపు మంట ఏంటి అంటే, గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఖర్చులతో భార్యా సమేతంగా ఇంగ్లాండ్లో ఉన్న తన కుమార్తెలను చూడటానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇదే కూటమి నేతలు ఎంత భయంకరంగా మాట్లాడారో, ఎన్ని విమర్శలు చేశారో. సో అప్పుడు ఏమైంది ఈ సంస్కారం? మరి ఇప్పుడు ఎందుకు మీరు రహస్యాలు మా ముఖ్యమంత్రి, అంటే గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వివరాలు చెప్తూనే వెళ్ళారు.
ఆయన సొంత పని మీద వెళ్ళారు కాబట్టి సొంత ఖర్చులతో వెళ్ళారు. మీరు ఎందుకు వెళ్తున్నారో, ఎలా వెళ్తున్నారో, అది అధికారమా అనధికారికమా అనే సమాచారాన్ని కూడా ప్రజలకు చెప్పకుండా మీరు వెళ్ళటమే ఇప్పుడు ఇక్కడ విమర్శకు దారితీస్తుంది అని చెప్పి వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒక ప్రక్క రాష్ట్రం అప్పుల్లో ఉంది, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటూ లక్షల కోట్ల రూపాయలు మీరు ఒక ప్రక్క అప్పు చేస్తూనే ఇప్పుడు వీటికి ఇంత దుబారా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నలు వేయటం అనేది అఫ్కోర్స్ ప్రతిపక్షంగా సహజమే. కానీ బట్ ఇన్ని అంశాలను నిజంగానే నాయకులు అందరికీ చెప్పి అందరి అనుమతితో వెళ్ళాలి అంటే పాలనాపరమైన కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అది కూడా ప్రతిపక్ష పార్టీలు లేకపోతే ఈ విమర్శలు గుప్పించే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంకొక ప్రధానమైన వార్త కూడా ఈ వారంలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసులు ఒక్కొక్కటి వెనక్కి వెళ్ళిపోవడం అనేది, అంటే తీసేయడం అనేది, సిబిఐ కోర్టు విత్డ్రా చేసుకోవడం అనేది ఒక్కొక్కటి ప్రధానమైన అంశంగా ఉంది. సో అది స్కిల్ స్కామ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ దాని గురించి కావచ్చు, ఇలా ఒక్కొక్క కేసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరోపణల మీద జైలుకి వెళ్ళారు. జైల్లో ఇప్పుడు ఆయన బెయిల్ మీద మాత్రమే ఉన్నారు. అనారోగ్య కారణాలను చూపించి ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆ కేసులని తమకు అధికారం ఉంది కదా అని చెప్పి అధికార దుర్వినియోగం చేస్తూ ఒక్కొక్క కేసును మూసేస్తూ వస్తున్నారు అని చెప్పి ఒక వ్యక్తి పిటిషన్ వేశారు. దానికి సంబంధించి డాక్యుమెంట్లు అడిగాం మేము. డాక్యుమెంట్లు కూడా ఇవ్వకుండా అంత రహస్యంగా చేసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో సిఐడి ఉంది కనుక ప్రభుత్వ నేతలు ఏం చెప్తే అదే చేస్తున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో ఉన్న కేసులన్నిటినీ ఒకటొకటి తీసుకుంటూ వస్తున్నారు. సాక్ష్యాధారాలతో మేము గతంలో కేసులు పెట్టి అతన్ని జైలుకు పంపించాము. కేవలం బెయిల్ మీద ఆయన ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. తన అధికారాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు సిఐడిని తన చేతిలో ఉంచుకొని ఒక్కొక్క కేసుని ఆయన క్లోజ్ చేస్తూ వస్తున్నారు అని చెప్పడం కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ సువర్ణరాజు అనే వ్యక్తి కేసు వేయటం, దానికి సుధాకర్ రెడ్డి ఆ కేసును వాదించటం, ఈ సమాచారం మాకు ఇవ్వటం లేదు కనుక ఈ ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పి కోరినప్పుడు దీని మీద కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వాన్ని దీనికి సంబంధించి ఇప్పుడు ఏ కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో ఎన్ని కేసులను మీరు కొట్టేయించుకున్నారు, మరి ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, లాంటి వివరాలు మొత్తం ఒక నివేదిక రూపంలో ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. సో ఇలాగా రకరకాల అంశాలు ఈ వారంలో వచ్చినాయి. విదేశాలకు సంబంధించి ఇజ్రాయెల్ నాయకుడు నెతన్యాహు, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం జరిగింది. అక్కడ రకరకాల ఒకళ్ళొకళ్ళు పొగుడుకున్నారు. మళ్ళీ అక్కడ కూడా ఈసారి నెతన్యాహు ఈ ఇండో పాకిస్తాన్ యుద్ధాన్ని మేమే ఆపాము అని చెప్పి తన పేరు కూడా యాడ్ చేసుకోవడం అనేది కాస్తంత ఆశ్చర్యాన్ని కల్పించింది. ఇప్పటిదాకా ట్రంప్ గారు నేనే ఆపాను అంటూ వస్తుంటే ఇప్పుడు నెతన్యాహు మేమిద్దరం కలిసి ఆపాము అని చెప్పడం కాస్తంత విడ్డూరంగా అనిపించింది. బంగ్లాదేశ్లో మరో విషాదకరమైన వార్త జరిగింది. హిందువుల్ని అక్కడ మైనార్టీలు కనుక వాళ్ళని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒక దుకాణం నడుపుకుంటున్న ఒక భారతీయ మూలాలు ఉన్న హిందువుని కొంతమంది దొండగలు చాకులతో కత్తులతో పొడిచి చంపటం అనేది కూడా చాలా తీవ్రమైన అంశంగా భారత్ పరిగణిస్తోంది. ఇక్కడ ఉన్న రాయబార కార్యాలయాల నుంచి అక్కడ సమాచారం అందింది. ఈ అంశాలతో బంగ్లాదేశ్ అట్టుడిగిపోతుంది. ఇది భారతదేశాల మధ్య మరింత సంఘర్షణ పెరిగే దానికి దారితీస్తుందేమో అనే ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో ముజిబుర్ రెహమాన్ కుమార్తె ఖలీదా జియా చనిపోవటం కూడా ఒకనొక విషాద వార్తగా మనం పరిగణించాలి. యూనస్ ఏమాత్రం ఈ అల్లర్లను ఆపే ప్రయత్నం చేయట్లేదని కూడా భారత్ ఒక విధంగా విమర్శలు చేస్తున్న అంశం ఈ వారంలో వచ్చిన విదేశీ అంశాల్లో ఒకటిగా మనం భావించాలి. ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు, చాలా అంశాలు ఉన్నాయి. మనము ఎక్కువ మంది ప్రజల పాఠకుల దృష్టిని ఆకర్షించిన అంశాల మీదే మనం చర్చ చేస్తున్నాం కనుక వీటి మాత్రమే మేము ప్రస్తావించాను. మళ్ళీ వచ్చే వారం మరిన్ని తాజా అంశాల మీద విశ్లేషణతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.